కిడ్నీలో రాయి అనే మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఆ నొప్పి భరించడం నరకంతో సమానమని అనుభవించిన వాళ్ళకే తెలుసు. ఇలాంటి సమయంలో డాక్టర్ దగ్గర నుంచి పక్కింటి వారి దాకా అందరూ ఇచ్చే మొదటి సలహా నీళ్లు బాగా తాగండి. కానీ ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బాగా అంటే ఎంత? లీటర్ల కొద్ది తాగాలా? అసలు లిమిట్ ఎంత? నీళ్లు ఎందుకు ముందు? మన మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ వంటివి ఎక్కువైతే అవి గడ్డకట్టి రాళ్లుగా మారతాయి. నీళ్లు ఎక్కువగా తాగినప్పుడు యూరిన్ డైల్యూట్ అయ్యి కాల్షియం, ఆక్సలేట్, మినరల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఒకవేళ అప్పటికి చిన్న చిన్న రాళ్ళు ఉన్న యూరిన్ ఫోర్స్ కి అవి బయటకు వచ్చేస్తాయి. రోజుకు ఎన్ని లీటర్లు నీళ్లు తాగాలి? చాలా మంది గుడ్డిగా నీళ్లు తాగేస్తుంటారు. కానీ మెడికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం మనం తాగే నీళ్లు కాదు, మన బాడీ నుంచి బయటకు వచ్చే యూరిన్ లెక్క ముఖ్యం. రోజుకి కనీసం 2.5 లీటర్ల యూరిన్ పాస్ చేయాలన్నది టార్గెట్. అలా జరగాలంటే మీరు రోజుకు 3 నుంచి 3.5 లీటర్ల లిక్విడ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం తాగే నీళ్ళలో కొంత చెమట రూపంలో శ్వాస ద్వారా ఆవిరైపోతుంది కాబట్టి కాస్త ఎక్కువగా తాగాలి. మీరు ఎండలో తిరిగే వాళ్ళైనా, జిమ్ లేదా హెవీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైనా ఇంకాస్త ఎక్కువ లిక్విడ్స్ తాగాల్సి ఉంటుంది. నీళ్ళతో పాటు ఇంకేమైనా తాగొచ్చా? మంచినీళ్ళు బెస్ట్ ఆప్షన్, కానీ కేవలం నీళ్ళే కాకుండా నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ తాగడం చాలా మంచిది. వీటిలో ఉండే సిట్రేట్ అనే పదార్థం కొత్త రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. అలా అని కూల్ డ్రింక్స్, షుగర్ ఎక్కువగా ఉండే సోడాలు, కాఫీలు ఎక్కువగా తాగొద్దు. ఇవి బాడీని డీహైడ్రేట్ చేసి ఉన్న సమస్య ఇంకా పెంచుతాయి. న్యాచురల్ డ్రింక్స్ బెటర్. వీళ్ళు మాత్రం నీళ్లు ఎక్కువగా తాగొద్దు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా డాక్టర్ సలహా లేకుండా ఓవర్గా నీళ్లు తాగడం చాలా ప్రమాదం. గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారి బాడీ ఎక్కువ నీటిని ప్రాసెస్ చేయలేదు. ఫలితంగా బాడీలో నీరు చేరి డేంజర్ జోన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది.